భవానీ మాత ఇక్కడ మనకు చెప్పమ్మా ఏంటి నీ బాధ? చాలా లేట్ అయింది చెప్పని బాధపడుతుంది. ఏం లేట్ అయింది? గుడికి లేట్ వచ్చామని బాధపడుతుంది. గుడికి లేట్ వచ్చినామంటే అదంతా భగవంతుని ఆశీస్సులు ఉండాలి మనకు. దర్శనం దేవుడు తలుసుకుంటానే అన్ని జరుగుతాయి. దేవుడు పర్మిషన్ లేని మనం ఏం చేయలేము. ఆ దేవుడే మనం పిలుచుకుంటాడు ఆ టైంకు. ఎనీ టైం చంద్రశేఖర్. థ్యాంక్ యూ. హాయ్. Please like for this channel. Yeah, thank you very much. Subscribe and like. చాలా ఎక్కువగా కనిపించింది. ఉమ్రవెల్లికి వెళ్ళే దారి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు వాతావరణము చాలా కోలాహలంగా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి అంతా మనకు టెంపుల్ పరిసరాలు అంతా. ఇటువైపు నుంచి మనకు ఇటువైపు కరీంనగర్ వెళ్తుంది. కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు ఇటువైపు నుంచి వస్తారు. అదే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇటువైపు వాతావరణం. నేను 9 సార్లు వేసుకున్నారా? భవానీ మాత కనికరం ఈ సంవత్సరం వేసుకోలేదు, ప్రతిసారి వేసుకున్నాను. మీరు ఇట్లా రెగ్యులర్గా దీక్ష తీసుకుంటున్నారు కదా? తల్లి మక్కుల దేవత కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా పిల్లలందరితో వేయించి ఆ తల్లి మా 9 రోజులు కూడా ఘనంగా చేసుకొని 11వ రోజు
వెళ్తాం ఆ తల్లి దర్శనానికి. మధ్యలో అన్ని గుళ్ళకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఇట్లా. ఈ భవానీ మాత ఇది దీక్ష మామూలుగా ఎన్ని రోజులు తీసుకుంటారు మినిమం? మ్యాక్సిమం మామూలుగా అంటే 9 days తీసుకుంటారు. 11 days ఇప్పుడు తీసుకున్నాం మేము. అమ్మవారిది 11 అవతారాలు వచ్చినాయి కాబట్టి 11 రోజులు తీసుకున్నాం. వీళ్ళంతా పిల్లలంతా మన పిల్లలేనా? మా పిల్లలే, వాళ్ళు మా పిల్లలు. కనర్పురం. జై బోలో భవానీ మాతాకి. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ప్రసాదం కూడా తీసుకొని ప్రసాదం తింటాము.